రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మధ్యప్రదేశ్లోని ఒక ప్రధానమైనటువంటి పట్టణము నర్మదాపురం. ఈ నర్మదాపురంలో ఒక డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఉంది. ఈ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో ఒక లాయర్ గారు అందరికీ పరిచయం, అందరితో ప్రేమగా మాట్లాడుతోంది, అందరితోటి స్నేహంగా పలకరిస్తుంది, అందరికీ మిత్రురాలుగా ఉంటుంది. అందరూ ఆమెని ఉపాధ్యాయ మేడం అని పిలుస్తారు. ఉపాధ్యాయ మేడం వస్తోంది అంటే అందరూ దారి ఇచ్చేవాళ్ళు, ఆమెను పలకరించేవాళ్ళు. జడ్జిలు కూడా ఉపాధ్యాయ మేడం అంటే చాలా గౌరవంగా ఉండేవారు. ఎందుకంటే చాలా సంప్రదాయకమైనటువంటి బొట్టు, చీరకట్టు, మూర్తీభవించినటువంటి ఆధ్యాత్మిక రూపంలాగా ఉండేది ఉపాధ్యాయ మేడం. ఈ ఉపాధ్యాయ మేడం ఒక సీనియర్ లాయర్ దగ్గర పనిచేసేటటువంటి అడ్వకేట్. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక 2 రోజుల క్రితము కోర్టుకి పోలీసులు వచ్చారు. కోర్టుకి పోలీసులు రావడంలో ప్రత్యేకత ఏం లేదు, ఎందుకంటే కేసుల సందర్భంలో చాలామంది పోలీసులు వస్తారు. కానీ ఈ పోలీసులు ఉపాధ్యాయ మేడం కావాలని చెప్పి అడిగారు. ఉపాధ్యాయ మేడం దగ్గరికి రాగానే, మేడం మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మా దగ్గర వారెంట్ ఉందని చెప్పి ఆమెకి వారెంట్ చూపించారు. వారెంట్ చూపించేటప్పటికీ ఆమె పెద్దగా వాదులాడకుండా లొంగిపోయింది. అసలు ఏ రకమైనటువంటి ఏం జరిగింది, నా తప్పేమిటి, అయ్యో కన్నీళ్లు పెట్టుకోవడము, హడావిడి చేయటము, కాపాడండి, రక్షించండి అనడం ఏమీ లేకుండా ప్రశాంతంగా సరెండర్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఏమిటి ఇవి ఉపాధ్యాయ మేడం చేసిన తప్పేమిటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇంత దైవ భక్తురాలు, ఇంత మూర్తీభవించినటువంటి భారతీయ సంస్కృతి, నడిచేటటువంటి భారతీయ సంస్కృతి ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే, ఈమె లాయర్ కాదు అన్నారు. లాయర్ కాదా, అదేమిటి, సీనియర్ లాయర్, రోజు కోర్టుకు వస్తారు, సీనియర్ లాయర్ దగ్గర పని చేస్తున్నారు. ఈమె చదివింది 8వ తరగతి వరకే. ఉపాధ్యాయ మేడం కాదనలేదు. ఆ తరువాత పోలీసులు ఉన్నారు, అయితే దానికి ఏముంది, ఇంత చేతులకు బేడీలు వేసి ఇంత గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అన్నారు. ఈమె పేరు ఉపాధ్యాయ మేడం కాదు. మీ అందరికీ ఉపాధ్యాయ మేడంగా తెలిసినటువంటి ఈ మహిళ అసలు పేరు రుబీనా అహ్మద్. రుబీనా అహ్మద్ కేవలము డిగ్రీ లేకుండానే లాయర్ వేషం వేయడమే కాదు, ఆమె అసలు హిందువే కాదు, కానీ హిందువు వేషంలో లాయర్ రూపంలో 5-6 సంవత్సరాలుగా చలామణి అవుతోంది నర్మదాపురంలో. పోలీసులు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. అదేంటంటే, ఈవిడ లవ్ జిహాద్లో పాల్గొంటోంది. ఇప్పటి వరకు 150 మంది మహిళలను, యువతుల్ని, రకరకాల కేసుల విషయంలో రకరకాల సమస్యలతో వచ్చేటటువంటి యువతులను ఈమె నెమ్మదిగా ఇస్లాం వైపు ఆకర్షించటము, ఇస్లామిక్ యువతులు ముస్లిం యువకులతోటి వివాహం చేసుకునేటట్టుగా చేయటము, ఆ రకంగా పెళ్లి చేసుకునే ముందు, వాళ్ళ నికాహ్కి ముందు వాళ్ళని మతం మార్చటము, నెమ్మదిగా వాళ్ళందరినీ ముస్లింలుగా చేయటం. 175 మందిని ఈ రుబీనా అహ్మద్ ఉపాధ్యాయ మేడం అనే ముసుగులో లాయర్ అనేటటువంటి నల్లకోటు ఆసరాగా చేసుకుని కష్టాల్లో ఉన్నటువంటి అమ్మాయిల మతం మార్చే పని చేస్తుంది. ఇది పోలీసులు చెప్పారు. ఉపాధ్యాయ మేడం ఉర్ఫ్ రుబీనా అహ్మద్ దీన్ని కాదనలేదు. అసలు ఈ కథంతా ఎలా బయటకు వచ్చింది? ఉపాధ్యాయ మేడం కాదు, ఆమె రుబీనా అహ్మద్ అని, ఆమె లవ్ జిహాద్లో పాల్గొంటుందని ఎలా బయటపడింది? ఆమె 175 మందిని మతం మార్చిన తరువాత 176వ వ్యక్తి కోసము గాలం వేస్తున్న సందర్భంలో ఆ అమ్మాయి ఎందుకో తిరగబడింది. తిరగబట్టమే కాకుండా ఆమె వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ మేడం ఈ రకంగా వీళ్ళని మతం మార్చింది, నన్ను కూడా ఈ రకంగా మతం మార్చే ప్రయత్నం చేస్తోంది, ఆమె ఈ రకంగా బూటకానికి పాల్పడుతోందని చెప్పి ఒక యువతి కంప్లైంట్ చేసింది. ఆ యువతి కంప్లైంట్ తరువాత నెమ్మదిగా పోలీసులు లోపల ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు రుబీనా అహ్మద్ అని,
ఉపాధ్యాయ మేడం కాదని, అసలు ఆమె 8వ తరగతి దాటలేదని, 8వ తరగతి దాటకుండానే ఒక డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో సీనియర్ లాయర్ని బురిడీ కొట్టించింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ బురిడీ కొట్టించిందని అర్థమైంది. ప్రస్తుతము రుబీనా అహ్మద్ ఉరఫ్ అలియాస్ ఉపాధ్యాయ మేడం జైల్లో ఉంది, కటకటాల వెనకుంది, విచారణ కొనసాగుతోంది. ఆమెకి ఎంతో కొంత లా తెలుసు కాబట్టి బెయిల్ తీసుకుని బయటకైతే రావచ్చు, కానీ బండారం అయితే బట్టబయలైంది. ఇక భవిష్యత్తులో ఉపాధ్యాయ మేడంని చూసి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు. అయ్యో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.